నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ. దిస్ ఇస్ వర్మ. మట్టి బొమ్మకు ప్రాణం పోసి మనిషిగా మార్చింది బ్రహ్మ అయితే, కుంచెతో బొమ్మను వేసి ప్రాణం పోసేది మాత్రం కళాకారులు. మరి అలాంటి కళాకారులు చాలా మందే ఉన్నారు. కానీ మన దగ్గర ఈరోజు మనతో ఉన్న గెస్ట్ కాసుల పద్మావతి గారు స్పెషాలిటీ వేరు. ఎందుకంటే ఆవిడ చేసే క్రాఫ్ట్ వర్కుల దగ్గర నుంచి, మనం పడేసే ఉల్లిపాయ తొక్క దగ్గర నుంచి, మనం తినే వడియాల వరకు కూడా ఆవిడ క్రాఫ్ట్ వర్క్ లో చేసి చూపిస్తారు అనమాట. అంటే అంత వెరైటీ, క్రియేటివిటీ ఎక్కువ ఆవిడకి చిన్నప్పటి నుంచి అలవర్చుకున్నారంట. సో ఈవిడ గురించి చెప్పాలంటే 300కి 320 పైబడి వరల్డ్ రికార్డ్స్ సాధించారు. మరి ఉమెన్ వింగ్ లోనే హైయెస్ట్ రికార్డర్ గా కూడా నిలిచారు ఆవిడ. సో ఆవిడ గురించి ఈ రోజు మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ రోజు మనతో ఉన్నారు ఆవిడ. నమస్తే అండి. నమస్కారం అండి. బాగున్నారా రఘు గారు? మీరు బాగున్నారా? సూపర్. ఓకే, అసలు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగు. కాసుల అనే పేరు వచ్చింది కదా, అంటే కాసులు బాగా ఉన్నాయా మీ దగ్గర? అది ఇంటి పేరు. ఇంటి పేరుతో నేను మామూలుగా అత్తగారింటికి వచ్చాక ఇంటి పేరు మారిపోతుంది కదా. సో అట్లే కాసుల పద్మావతి అనే పేరుతోటి, పద్మావతి చాలా మంది ఉంటారు. సో నాకు ఇంటి పేరుతో నేను ఎలివేట్ అవ్వాలనుకున్నాను. అలాగే అంటే కాసులు. అసలు ఇప్పుడు ఇన్ని పెయింటింగ్ వర్క్స్ చూస్తూ ఉంటేనే అసలు కళ్ళు తిప్పుకోలేము, అంత అద్భుతమైన పెయింటింగ్స్. ఈ కళ రావడం కూడా చాలా ప్రాక్టీస్ చేసి కొన్ని ఏళ్ళ తరబడి చేస్తూ ఉంటే కూడా రాదు. సో ఎలా అండి, మీ చిన్నప్పటి నుంచి ఇది అలవర్చుకున్నారా, లేకపోతే మధ్యలో దీని గురించి ఏమన్నా, ఎలా మీరు దీని గురించి అవగాహన ఎలా? చిన్నప్పుడు అంటే సెకండ్ థర్డ్ క్లాస్ అప్పటి నుంచి ఇంటి నిండా మాకు క్యాలెండర్స్ ఉండేవి చిన్నప్పుడు. అప్పుడు క్యాలెండర్సే మెయిన్ కదా, ఫొటోస్, దేవుడి బొమ్మలు ఎక్కువ ఇంటి చుట్టూతో ఉండేవి. అంటే ఇంట్లో వాళ్ళు మొత్తం హాల్లో ఉండేవి. సో అవి నాకు దానిలాగా వెయ్యాలని కోరిక. కానీ వేసే పేపర్ మీద దానిలాగా వచ్చేది కాదు. కాకపోతే చేస్తూ 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 ఇంకా అమ్మ కరెక్షన్స్, పెన్సిల్ వర్క్స్. మా అమ్మగారు బాగా క్రిటిక్స్. ఎట్లాగంటే బొమ్మ గీస్తాను కదా, నాకు దానిలాగా రావట్లేదు, ఎందుకంటే ఏం చేస్తే దానిలాగా వస్తుంది అనేది నిరంతరం ప్రాక్టీసే. వైట్ పేపర్, చిత్తి పేపర్, న్యూస్ పేపర్స్ ఏది కనిపిస్తే ఏది వదిలిపెట్టకుండా ప్రాక్టీసే చిన్నప్పుడు. ఇంకా దాంతో కొంచెం కొంచెం నాకు అంటే అలవాటు అయింది, ఏదో ఒకటి ప్రాక్టీస్ చేసుకోవడం. అది కాకపోతే గురువులు ఎక్కడ ఉంటారో తెలియదు. సో సెల్ఫ్ థాట్ ఆర్టిస్టే నేను. గురువులు ఎక్కడ దొరుకుతారు, ఎక్కడ ఉంటారు వాళ్ళు అంటే అప్పుడు అంటే ఏ ఇయర్స్ లో? అంటే అప్పుడు అది 6th 7th చిన్నప్పుడే. అంటే అప్పట్లో అంత టీచర్స్ అంటే ఇంట్రెస్ట్ బాగా నాకు, కానీ టీచర్స్ ఎక్కడ ఉంటారో తెలియదు. అంటే డాడీ ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాళ్ళు, ఇంటి పక్కన అంటే స్కూల్, ఇల్లు, హోంవర్క్స్ ఇదే. నాకేమో ఇది ఇంట్రెస్ట్. టీచర్స్ స్కూల్ ఒక పీరియడ్ ఉండేది, కానీ ఎవరు ఎట్లాగా అంటే ప్రొఫెషనల్ గా నాకు చిన్నప్పటి నుంచి లేరు. సెల్ఫ్ థాట్ బాగా ప్రాక్టీస్ చేస్తూనే ఈ రోజున ఇక్కడ నేను ప్రయోగాలు చేస్తాను, ఈ స్థాయికి వచ్చాను. 2014లో శిల్పారామం నైట్ బజార్ మా హస్బెండ్ ప్రాజెక్ట్, 2011లో సారీ, అప్పుడు నేర్పిస్తున్నారని తెలిసి ఇంకా మా హస్బెండ్ చెప్తే ఇంకా ఆయనతో పాటు వచ్చేదాన్ని నేర్చుకుని కొన్ని ఆర్ట్ వర్క్స్. నైట్ బజార్ ప్రాజెక్ట్ ఉంది కదా, దానికి డిజైన్ శిల్పారామంలో అది ప్లానింగ్, డిజైనింగ్ అంతా మా హస్బెండ్ చేశారు. సో అప్పుడు రెగ్యులర్ గా ఒక 5-6 years ఉన్నారు సార్. సో అప్పుడు ఆయన ఉన్నప్పుడు నేను నేర్చుకున్నాను. చాలా సపోర్ట్ చేసింది చెప్పచ్చు, చాలా సపోర్ట్ అని. తాంజూర్ పెయింటింగ్ నేర్చుకున్నాను, నిర్మల్ పెయింటింగ్ నేర్చుకున్నాను, కలంకారీ నేర్చుకున్నాను. అక్కడ ఆయిల్ నేర్చుకోవడానికి చూసినా అంటే టైం సెట్ అవ్వలేదు నాకు. సో ఆయిల్స్ అంటే ఫ్రీ టైంలో చూస్తూ ఉండేదాన్ని, వేరే ఆర్టిస్టులు వేస్తున్నప్పుడు ఒక పెద్ద హాల్ ఉండేది అక్కడ. సో వేసి చూస్తుండేదాన్ని, నేను అలాగే డెవలప్ చేస్తున్నాను. అది చిన్నప్పటి నుంచి దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ. కానీ ఎంత ఇంప్రూవైజ్ చేసుకున్నా నేను చాలా రకాల స్కెచ్లు వేయాలని ప్రయోగాలు చేస్తాను, కానీ ఈ రకంగా ఎవరు ప్రోద్బలం లేకుండా, ఎవరు టీచింగ్ లేకుండా ఈ స్థాయికి రావడం అనేది గొప్ప విషయం. అంటే మీరు దాని మీద కాన్సన్ట్రేటెడ్ గా వర్క్ చేసేవారా, ప్రాక్టీస్ చేసేవారా? డెడికేటెడ్ గా ఇంట్లోనే ఉంటూ. అంటే ఇప్పుడు పిల్లలు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీ ఆఫ్ టైం ఉంటుంది, ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత కొంచెం వర్క్ చేస్తాం. మళ్ళీ నైట్స్ కూర్చునేదాన్ని, అర్ధరాత్రుల వరకు కూర్చొని అంటే ఏం చేయాలి, ఏం చేస్తే ఏం కాంబినేషన్స్ వస్తాయి, సో ఏదో ఒకటి నిరంతరం చేస్తూ ఉండేదాన్ని. అంటే ఆయిల్ పెయింట్స్ కూడా నాకు ఎక్కడ దొరుకుతాయో తెలీదు. అంటే షాప్స్ అంటే బయటకు వెళ్ళేదాన్ని కాదు, నాకు పెద్దగా బయట ప్రపంచం తెలీదు.
సో షాప్స్ అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి ఏంటి వీటికి రిలేటెడ్ కావాలి కదా మనకి. ఆయిల్ పెయింట్స్ అంటే చిన్నప్పుడు నేను ఏం చేస్తానంటే కొబ్బరి నూనె ఉంటుంది కదా, అంటే ఒక పెయింటింగ్ వేసేసి ఫెవిక్రిల్స్ అప్పుడు ఉండేవి కదా, దాంతో షీట్ పైన వేసి దాన్ని ఆయిల్ కలర్స్ అంటే ఆయిల్ పుయ్యాలేమని చెప్పి పైనుంచి పూసాను. అంటే అంత నాలెడ్జ్ అసలు లేదనమాట నాకు. ఇక తర్వాత శిల్పారామంలోనే తెలిసింది నాకు లిన్సెడ్ ఆయిల్ ఉంటుంది దానికి రిలేటెడ్, సో ఆయిల్ కలర్స్ ఇది ఉంటుందని తెలిసింది. సో ఇంకా అప్పుడు నేను ఇంకా ఫ్రీక్వెన్సీ పెంచుకున్నాను ప్రాక్టీస్ లో. దానికి సంబంధించిన మెటీరియల్స్ అన్ని తెచ్చుకొని మౌనిక వాళ్ళ సార్ అంటే పాప వాళ్ళ హోమ్ ట్యూషన్స్ చెప్పేవారు, ఒక వెంకట్ సార్ అని చెప్పి. సో ఆయన నేను తెచ్చి పెడతాను మేడం మీకు ఏం కావాలో చెప్పండి అంటే పాప మా అబ్బాయి నాకు చాలా హెల్ప్ చేశాడు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు. అంటే పాప మౌనిక బీటెక్ చేసి ఇంటీరియర్ డిజైనర్ ఫ్రీలాన్సర్ గా ఉంది, వాళ్ళు కూడా అదే వృత్తి. బాబు ఎంటెక్ చేసి మా ఆఫీస్ లోనే 5 elements లో చేస్తున్నాడు. అది కాదు మేడం గారు, ఇప్పుడు మీరు డిఫరెంట్ వర్క్స్ క్రాఫ్ట్ వర్క్స్ చేస్తారు ఫస్ట్ నుంచి కూడా. అసలు ఇక్కడ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కానీ కొత్తగా ఏదన్నా ఒక కళని క్రియేట్ చేయాలనేది మీరు కొత్తగా తీసుకొచ్చారు. వడియాల దగ్గర నుంచి మనం తిని పడేసే వస్తువులు అన్ని వాటితో కూడా క్రాఫ్ట్ వర్క్ చేస్తారని తెలిసింది. అంటే ఈమో ఎక్స్ మీద మీరు వేసిన కళ అంటే దగ్గర 30 ఈమో ఎక్స్ చేసి దాని వల్ల మీకు వరల్డ్ రికార్డ్ అంటే ఈమో ఎక్స్ అంటే ఇది మన అవి బర్డ్స్ ఉంటాయి. ఈము ఆస్ట్రేలియన్ నేషనల్ బర్డ్ ఈమో. సో దాని ఎగ్ మాకు ఒకప్పుడు ఫామ్ ఉండేది. సో దాని ఎగ్స్ ఇంక్యుబేటర్ లో పెట్టిన తర్వాత 41 days పెడుతుంది. అంటే చిక్స్ అయిన తర్వాత కొన్ని వేస్ట్ అవ్వవు, సో అవన్నీ పడేస్తారు. సో ఆ పడేసే దాని మీద నేను పెయింటింగ్స్ చేశాను. అంటే వేస్ట్ అంతా అక్కడ పోక్ చేసి తీసేసి క్లీన్ చేసుకొని ఇంటికి తెచ్చేదాన్ని. ఆ ఇంట్లో కూడా ఇంకా ప్రాసెస్ లో క్లీన్ చేసుకొని ఇంకా దాని మీద వర్క్స్ చేశాను. అసలు అది కూడా ఏంటి దాని మీద పోస్టర్ కవర్స్ వేస్తే పాడైపోతుంది కదా, నీళ్లు పడితే పోతుంది కదా అని చెప్పి అక్రిలిక్స్ తో ట్రై చేశా. అది బాగానే ఉంది, నీళ్లు పడినా ఏందైనా అది ఏం అవ్వదు. సో మామూలు నార్మల్ వర్క్స్ చేశాను. అంటే రోజ్ ఫ్లవర్స్ అసలు వస్తుందా రాదా అది క్యాజ్ అంటే పట్టుకుంటున్నారు లేదా కలర్స్ అని చెప్పి. తర్వాత అది దాని మీదే నాకు వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. 30 చేసి వరల్డ్ రికార్డ్ తీసుకున్నాను. హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఫస్ట్ తీసుకున్న రికార్డ్ అది. తర్వాత 50 చేసి నా వరల్డ్ రికార్డ్ నేనే బ్రేక్ చేసుకున్నాను. సో అది సెకండ్, అది కూడా హ్యాపీ చాలా. ఇప్పుడు భారత్ శ్రీ అని కూడా మీకు ఒక అవార్డు వచ్చింది. దాని తర్వాత మీకు తెలంగాణ ప్రెసిడెంట్ గా కూడా మనకి బెంగళూరులో మీకు ప్రశంసలు కూడా ఇచ్చారు. సో ఇవన్నీ మీరు ఎలా అప్రోచ్ అవ్వగలిగారు? అంటే మీ వర్క్స్ చూసా లేకపోతే మీరు అకాడమీ నుంచి వచ్చిందా, ఎలా వచ్చింది? ఇప్పుడు భారత్ శ్రీ అవార్డు అనేది ఇండోర్ లో వాళ్ళని అప్రోచ్ చేయరుకుని, అంటే నాకు నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. సో గ్రూప్స్ లో నా ఆర్ట్ వర్క్స్ కొన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, సో దాంతో వాళ్ళు సో నా డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్ నేను చేసిన కొన్ని పోస్ట్ పెడుతుంటాను. యూట్యూబ్ వీడియోస్ అవి చాలా ఉన్నాయి, అవి కూడా పోస్ట్ పెడుతున్నారు. సో అవి చూసి వాళ్ళు అడుగుతారు, యూఆర్ కాపబుల్, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ రమ్మని అప్లై చేసుకోమని చెప్తారు. సో చేసుకుంటే సెలెక్ట్ చేసుకుంటారు కదా వాళ్ళు మన ప్రొఫైల్ ని. అలా వచ్చింది. చాలా మంది సెలబ్రిటీస్ నుంచి కూడా మీకు ప్రశంసలు అందని వాళ్ళు చాలా వేదికల పైన మిమ్మల్ని కొనియాడారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మిమ్మల్ని చూశాను, ఒక ఎక్కడో సమ్వేర్ వీడియో చూశాను. సో అంటే ఎలా అంటే ఎన్టీఆర్ గారితో మీరు తీసుకోవడం ఆనందంగా అనిపించింది? నా గురించి చెప్పని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే అంత మందిలో నేను జస్ట్ అంత పెద్ద పెద్ద వాళ్ళతో అంటే విని హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఇంత వరల్డ్ రికార్డ్ హోల్డర్ నేను చెప్పాను. సో ఇప్పుడు మీరు ఈ వర్క్స్ చేస్తూ ఉంటారు ఇంట్లో. ఇప్పుడు ఈ పెయింటింగ్స్ చూస్తేనే మనం కళ్ళు తిప్పుకోలేం, అంత అద్భుతమైన పెయింటింగ్స్. అసలు మనకి నేను ముందుగా ఇంటర్వ్యూలో కూడా చెప్పా, బొమ్మకి కుంచెతో వేసిన తర్వాత ప్రాణం పోసేది కళాకారుడు. సో అంటే అది మీరు ఆ రూపాన్ని ఊహించుకొని వేస్తారా? ఎలా వస్తుందండి ఆ టాలెంట్? అది ఊహించుకుని వేద్దామా లేకపోతే ఎక్కడన్నా చూసిన తర్వాత? కాపీడ్ వర్క్ మామూలుగా ఎదురుకుండా ఉంటుంది బొమ్మ, కానీ చేసేటప్పుడు మన ఓన్ ఇదే వస్తుంది. యాసిస్ గా రాదు, అంటే యాసిస్ రాదని కాదు, ఓన్ క్రియేషన్ అక్కడ పెడతాను. కలర్ కాంబినేషన్సే కానీ లేదంటే అంటే బొమ్మ మాత్రం ఎదురుకుండా ఉండాలి నాకు. మిగతా మొత్తం మ్యాక్సిమం నా ఓనే ట్రై చేసుకుంటాను, మార్చుకుంటాను అలాగా. ఇప్పుడు ఈ కళ మీద మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది పట్టు? ప్రొఫెషనల్ గా అయితే 2014 నుంచి నేను సీరియస్ గా తీసుకున్నాను. అంతకు ముందంతా ఆడతా పడతా టైం ఉన్నప్పుడు అసలు ఎట్లాగా చెయ్యాలి నేను అని చెప్పి సరదాగా ఎక్కువ ఫోకస్ చేశాను.
అంటే దీని మీద మీరు ఇంతకుముందు ఎవరైనా ఉన్న సీనియర్స్ ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళని అప్రోచ్ అయ్యే వాళ్ళ? సీనియర్ ఆర్టిస్ట్ అంటే నాకు పెద్దగా ఎవరు తెలియదు, నిజంగా చెప్తున్నాను. అంటే ఒక సార్ ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు రామ్ ప్రతాప్ సార్ అని, ఇంకా ఆయన గ్రూప్ షోస్లో చాలా పార్టిసిపేట్ చేశాను. ఇంకా అప్పుడు నాకు ఆర్టిస్టులు పరిచయం అయ్యారు బాగా. ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ఛానల్ పరంగా. ఆయన షోస్లో చాలా పార్టిసిపేట్ చేశాను. ఆయన త్రూ నెంబర్ ఆఫ్ పరిచయాలు పెరుగుతుంటాయి కదా, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి అనేది అవగాహన వచ్చింది. ఆర్టిస్ట్ అంటే గ్రూప్ షోస్ వల్ల మనకి ప్లస్ ఏంటంటే మన ఆర్ట్ వర్క్స్ వేరే వాళ్ళు చూస్తారు, వాళ్ళ ఆర్ట్ వర్క్స్ మనం చూస్తాం. సో నేర్చుకోవడానికి ఒక అవగాహన ఉంటుంది. గ్రూప్ షోస్ వల్ల కొంచెం మనకి వర్క్ షాప్స్ కానీ గ్రూప్ షోస్ కానీ చాలా హెల్ప్ అవుతాయి. సోలో షోస్ కంటే కూడా గ్రూప్ షోస్ బాగా హెల్ప్ అవుతాయి, నా పర్సనల్ ఒపీనియన్ అది. ఇప్పుడు మీ ఆర్టిస్టులు ఇప్పుడు మన కర్ణాటక వాళ్ళు భారతీయ కళా సంఘ్ రాము సార్ అని సార్ నా పేరు సజెస్ట్ చేశారు అక్కడ, అంటే ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది తెలంగాణ స్టేట్ నుంచి అని చెప్పి. సో భారతీయ కళా సంఘ్ వాళ్ళు కర్ణాటక ఇన్వైట్ చేసి అక్కడ నాకు 10 మందిలో చెప్పారు తెలంగాణ స్టేట్ నుంచి. అంటే బాధ్యత ఇంకా పెరిగిందని చెప్పచ్చు. అంటే పేద పిల్లల్ని కొంచెం మనం చెప్పి ఆర్ట్ అంటే ఇంట్రడ్యూస్ చేసి మనం ఒక కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకి ఒక అవగాహన కల్పించి ప్రైజెస్ అది ఇచ్చి సర్టిఫికేట్స్ ఇస్తే ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తారు వాళ్ళు. అంటే మనం కళను బతికించిన వాళ్ళం అవుతాం కదా. వాళ్ళు చిత్రకళా అకాడమీ కూడా స్థాపించారు 2020 కరోనా పీరియడ్ లో. అంటే అందరూ బయటకు వెళ్ళి కంప్లీట్ గా కరోనా చాలా సీరియస్ గా అయింది కదా అప్పుడు, ఎవరు బయటకు వెళ్ళడానికి లేకుండా ఒక 2-3 years. సో ఆ పీరియడ్లో ఒక ప్రోగ్రామ్, అంటే అంతకంటే ముందు ఒక ప్రోగ్రామ్ చేయాలని అనుకున్నాను, సంస్థ పెట్టాలని ఎప్పటి నుంచో ఉండింది, కాకపోతే నాకు కుదరలేదు. సో 2020లో నేను ఎస్టాబ్లిష్ చేశాను దీన్ని. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు మీ దగ్గర? ఇప్పటికి ఎప్పటి నుంచో నాకు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ నాకు ఒక 10 మంది, అంటే ఎక్కువ లేరు అని చెప్పడం కంటే నా పర్సనల్ దీంట్లో నేను ఎక్కువ స్ప్రెడ్ చేసుకోలేదు. అంటే బ్యానర్ అంటే బోర్డ్స్ పెట్టుకొని అవన్నీ నేను చేయలేదు. సో మౌత్ వర్డే వస్తారు, ప్రమోషన్స్ లేకుండా మౌత్ వర్డే చేసుకున్నాను. నాకు ఇంకా వేరే ఏంటంటే మ్యూజిక్ అంటే ఇష్టం. సో నేను మ్యూజిక్లో కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి కొంచెం క్లాసెస్ తగ్గించా. ఇదేంటంటే కళా సంఘ్ ద్వారా చాలా ప్రోగ్రామ్స్ చేయాలని కోరిక నాకు. చేస్తాను ఇంకా డెఫినెట్గా. ఇంకా కొంచెం టైం ఒక 6 months టైం తీసుకొని దాని నుంచి ఫోకస్ చేసి పిల్లలకి బాగా చెప్పాలి. ఇప్పుడు వరకేనా మీరు ఎక్కడ అందరికీ చెప్తాను నేను ఏజ్ గ్రూప్ ఫర్ ఆల్. నాకున్న నాలెడ్జ్ నేను స్ప్రెడ్ చేయగలను, అంతకంటే ఎక్స్పెక్టేషన్స్. గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన వాళ్ళ లేదా పిల్లల అంటే ఎవరైనా ఎవరు అంటే వాళ్ళకి డౌట్స్ నా ఆర్ట్ వర్క్స్ లో వాళ్ళు ఏది నేర్చుకోవాలనుకుంటే అది నాకు వచ్చిన. మీ చిత్రకళాకారుల్లో పోటీలు, ఒకరి మీద ఒకరు కాంపిటీషన్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయా బయట? ఉంటాయి కదా, ఉంటాయి కాంపిటీషన్స్ ఉంటాయా? ఎలా మీ కాంపిటీషన్ ఎవరైనా వచ్చారు? నేను ఎప్పుడు కాంపిటేటివ్గా వచ్చారని నేను పెద్దగా ఫీల్ అవ్వను. ఎందుకంటే నేర్చుకునే దీంట్లోనే ప్రపంచం అంటే నాలెడ్జ్ అనేది వైడ్. అందులో మనం జస్ట్ ఇంత కదా నేర్చుకోవాల్సింది. ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్ నీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. నీ స్టైల్ నీది, నా స్టైల్ నాది. నేర్చుకోవాలనుకున్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంత నేర్చుకున్నా తక్కువే. సో నేను అది నమ్ముతాను. ఇప్పుడు క్రాఫ్ట్ వర్క్లు అంటే మీరు మనం పడేసే వస్తువుల దగ్గర నుంచి చేయడం చేస్తారు కదా. అవును. అంటే అది కొత్తగా ఇది వరకు ఓన్లీ కళాకారులు అంటే ఓన్లీ బొమ్మలు వేయడం వరకు, ఈ బోర్డ్స్ మీద చేయడం, ఓన్గా ఏదైనా ప్రిపేర్ చేసుకోవడం, లేదా గోడల మీద వేసే వరకు ఉంటుంది. ఈ క్రాఫ్ట్ వర్క్ అనేది ఏ రకంగా మీరు చేస్తుంటారు? పడేసే వస్తువులు, ప్లేట్స్ దగ్గర నుంచి మీ దగ్గర చూసాను, నేను మీ గ్యాలరీలో చూసాను రకరకాల వస్తువులు. అరే దీంతో కూడా ఇది చెయ్యొచ్చా అనిపిస్తుంది. బెలూన్స్ దగ్గర నుంచి మనం పడేసే అది ఎలా వచ్చింది మీకు? ఆ థాట్ ఎలా వచ్చింది అసలు? అది చిన్నప్పటి నుంచి ఉన్న ఆలోచనే కదా. ఏది వేస్ట్ ఉంటే దానిపైన ఏదో ఒకటి చేయాలి. నాకు వచ్చిందే. మళ్ళీ నేను దాంట్లో బాగా ఇదని కూడా కాదు, నాకు వచ్చిన ఆర్ట్ దాన్ని ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ప్రయోగాలు చేయడం అంటే ఇష్టం. అలానే కంప్లీట్ నాకు ఉన్న టైంని నేను సద్వినియోగం చేసుకుంటాను. ఫుల్ టైం కూడా నేను పెట్టలేను, ఎందుకంటే ఫ్యామిలీ ఉంది, ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి. తర్వాత రెస్ట్ ఆఫ్ ద టైంలోనే కాంపిటీషన్స్ ఉంటే దానికి పార్టిసిపేట్ చేస్తాను.
నా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి టైం ఇస్తాను. సో ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు దానికి టైం వెళ్ళిపోతుంది. మ్యూజిక్ నేర్చుకుంటున్నాను ఈ మధ్యన కొత్తగా. చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటే, అంటే కొన్నాళ్ళు నేర్చుకున్నాను, తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ కొన్నాళ్ళు నేర్చుకున్నాను పాపతో వెళ్ళి. మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాను, బ్రేక్స్ వచ్చాయి నేర్చుకోవడానికి. సో అందుకని మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టా. ఇప్పుడు బ్రేక్ రాకుండా ఉండాలని దేవుడికి దండం పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాఫ్ట్ వర్క్ అంటే మీకు క్లేతో కూడా మీరు చేసిన క్లేతో కూడా చేశాను. ఇప్పుడు అంటే అవి ఎలా క్లేతో అంటే మీరు అది కూడా ఆర్ట్ వేసుకుంటారా ముందు పెన్సిల్స్ కి చేసుకున్న తర్వాత దానికి అంటే పేస్ట్ చేస్తూ రావాలి మనకి ఏ షేప్స్ అయితే. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్, ఇది మురళీధర్ సార్ అని నాకు క్లాస్ లో చెప్పింది అనమాట. ఇది ఒక కార్డ్బోర్డ్ తీసుకుని దాంట్లో మనం ఒక ఫిగర్ వేసుకుంటాం కదా, మనకి ఎక్కడ ఎంబోజ్ రావాలి, ఎక్కడ తగ్గాలి, అలాంటివన్నీ మనం అంటే క్లేతో అప్లై చేసుకుంటూ రావాలి. అసలు చూడొచ్చు మనకి బయట కూడా ఇవి దొరుకుతూ ఉంటాయి మనకి మామూలు వాళ్ళకి పెట్టుకోవడానికి. దానికి ఇంకా ఫ్రేమ్ అది చేయలేదు, క్లేనే క్లేతోనే చేసి దీని మీద పెయింట్. ఆ సార్ దగ్గర ఒక క్లే ఉంటుంది, ఆ స్పెషల్ క్లే, సో దాంతో చేసింది అది. వుడ్ని మనం కట్ చేసినట్టు ఉంది, ఎంత అద్భుతంగా ఉంది అసలు చూడడానికి, చాలా బాగుంది. అంటే మన కలర్ కలెక్షన్స్ చేంజ్ చేసుకోవాలంటే రకరకాలుగా మన ఇష్టం. అది కలర్స్ అనేది క్లే అంటే ఎవరు అనుకోలేదు, వుడ్ ఇది ఒకలాగే అంటే దానికి మ్యాచ్ కలర్ కాంబినేషన్స్ అలా తీసుకున్నాం. అంటే ఎలా తెలుస్తుంది అండి మీకు? ఇప్పుడు ఈ కలర్ ఉంది, వుడ్ మీద మీరు ఇది క్లే అప్లై చేస్తారు, ఇదే కలర్ లోకి తీసుకురావడం అనేది ఆ కలర్ మిక్సింగ్ లోనే ఉంటుంది. అంటే ఒక కలర్ నుంచి ఇంకో కలర్ మిక్స్ చేయడం వల్ల అలా వస్తుంది షేడ్స్ ఇవ్వడం. ఏదైనా అంతే, బొమ్మకు ప్రాణం పోసారనడంలో ఇదే ఒక ఉదాహరణ. సో అంటే ఇప్పుడు క్లేస్ లో ఇప్పుడు నేను కూడా చిన్నప్పుడు అని కాదు, కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేది. యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూకి రావడానికి కూడా రీజన్ అదే, ఈ ఆర్ట్ వేయడం, బొమ్మలు వేయడం, చిన్నప్పుడు స్కెచెస్ వేయడం ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండేది. సో ఆ క్లే వర్క్ ఇప్పుడు మీరు చేసింది ఉంది కదా, కలర్ కరెక్షన్స్, ఆ కలర్ ఈ కలర్ పర్షియన్ బ్లూ అని నాకు తెలిసిన వరకు చెప్తున్నా, తప్పైతే పర్షియన్ బ్లూ అని, ఎల్లో అని, వైట్ అని, మూడు మిక్స్ చేస్తే ఈ కలర్ లోకి వస్తుందని దానికి కూడా ఒక స్టడీ ఉంటుంది, సబ్జెక్ట్ కలర్ స్టడీ. అంటే అది ఎలా ఉండేది? ఇప్పుడు మనకి స్కై కలర్, ఇప్పుడు పర్షియన్ బ్లూ అండ్ వైట్ మిక్స్ చేస్తే కొంచెం లైట్ షేడ్ వస్తుంది. దాంట్లో ఏంటి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి కదా, 12 క్రోమ్. సో దాంట్లో మనం కలర్ మిక్సింగ్ చేసుకుంటూ చేసుకోవాలి. ప్రయోగాలు అందులో కూడా డిఫరెంట్. ఇప్పుడంటే మనకి కలర్ వీల్ వచ్చింది, అప్పుడు ఏంటి మనకు ఒక కలర్ మిక్స్ చేసుకుంటూ టెస్ట్ చేసుకోవడమే కదా, టెస్ట్ చేసుకుని డైరెక్ట్ చేసుకోవడమే, మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. ప్రయోగాలు నేను చేసా, ఆ ప్రయోగం చేస్తే ఫెయిల్ అయింది, వేరే కలర్ వచ్చింది, ఏదో కలర్ చేయాలంటే. సో ఇప్పుడు కళాకారులు చాలా మంది ఈ సపోర్ట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఇతర రంగాల నుంచి కావచ్చు, ఈ సపోర్ట్ అనేది ఉంటుందా? చాలా మంది కళారంగం అనేది, ఈ కళాకారులు అనేది కనుమరుగవుతుంది. వాళ్ళకి ఆర్ట్ ఉన్నా కూడా ఏదో వేరే ఉద్యోగ రీత్యా వేరే సెకండ్ ఆప్షన్ కాదు, ఆల్మోస్ట్ వదిలేసి వాళ్ళు అటువైపు వెళ్తూ ఉన్నారు. దీనికి రీజన్స్ ఏంటి? రీజన్స్ అంటే కళ బతకాలి అనేది కొంతమంది కంప్లీట్ లైఫ్ ఇందులోనే ఉన్నారు. అంటే ఈ మన ఫైన్ ఆర్ట్సే కావచ్చు, వాళ్ళ ఆర్టిస్ట్ ఉంటారు, ఫ్లెక్సీ అది ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉన్న వాళ్ళు కదా, అది ఫైనాన్షియల్ గా సపోర్ట్ అంటే లేకుండా చాలా మంది ఉన్నారు. అసలు వాళ్ళు ఎంత బాగా వేస్తారంటే అంత బాగా వేస్తారు. మనకి సపోర్ట్ లేకపోవడానికి కారణం అంటే గవర్నమెంట్ నుంచి మనకి కొద్దిగా సపోర్ట్ కావాలి అని నేను అంటాను. ఎలాగంటే ఫ్లెక్సీస్ ఉంటాయి కదా, ఆ ఫ్లెక్సీ మెషినరీ హ్యాండ్మేడ్ వాళ్ళకి ఫ్లెక్సీ దెబ్బ కొడుతుంది. అది మెషినరీ, హ్యాండ్మేడ్ వాళ్ళకి ఇదే తెలుసు, ఈ ఫ్లెక్సీ చేయడం అంటే టైం సేవ్ అవుతుంది అంటే దాంతోపాటు ముందుకు వెళ్ళాలి. అంటే ఈ ఆర్ట్ వేసే వాళ్ళు కూడా కనుమరుగు అయిపోతున్నారు కదా ఇప్పుడు ఈ ఫ్లెక్సీ వచ్చేసరికి. సో రెండు బ్యాలెన్స్ చేసుకునేటట్టు కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటే వీళ్ళు బతుకుతారు, ఫ్లెక్సీలు అంటే ఎవరి అవసరాలు బట్టి వాళ్ళు తీరుతాయి అనేది నా చిన్న ఒపీనియన్, అంటే నాకున్న ఒపీనియన్ అది. అంటే గవర్నమెంట్ సపోర్ట్ కొద్దిగా దొరికింది అనుకోండి వాళ్ళకంటే పని కల్పించాలి, వాళ్ళకి పని కల్పిస్తే వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళకి చూసుకుంటారు కదా. అంటే ఇప్పుడు ఇంకా కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ ఎట్లా రావాలంటే వాళ్ళకి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పి ఇస్తున్నారు. సో అది నిరుపేదలైన వాళ్ళకి అంటే కంప్లీట్ ఈ ఆర్ట్ తప్ప వేరే ప్రపంచం తెలియదు అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి సపోర్ట్ దొరకాలి.
ప్లస్ ఇన్సూరెన్స్ అది ఇస్తే బాగుంటుంది, పెన్షన్ లాగా కొంచెం గవర్నమెంట్ ఇస్తే బాగుంటుంది. సో వీళ్ళు కూడా గవర్నమెంట్ సర్వీస్ అండర్ దీంట్లోకి వస్తారనేది నాకు కొంచెం అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కోసంగా కూడా కొన్ని కాంగ్రెస్ ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీలో వాళ్ళు వర్క్స్ చేస్తూ ఉంటారు కదా, బ్యానర్స్ కట్టడమే కానివ్వండి, వాల్స్ పైన రాయడమే కానివ్వండి, వాట్ ఎవర్ పొద్దున్న లెగిసి ఏదో ఒకటి ఆర్ట్ వర్క్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి వర్క్ ఉంటుంది. సో గవర్నమెంట్ కొంచెం వీళ్ళ దృష్టి పెడితే కొంచెం ఉపాధి కలుగుతుందేమో. అంటే కాళ్ళ చేతులు సరిగ్గా ఉన్నప్పుడు వరకు చేస్తారు, తర్వాత వాళ్ళ పొజిషన్ దీనాతి దీనంగా ఉంటుంది. తినడానికి 4 మెతుకులు వెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలోను లేకపోతే ఒక పార్టీ సంబంధించిన ఆ ఏరియాలో గోడల మీద వీటి మీద వేయడానికి చిత్రకళాకారులను వాడుకుంటారు. ఆ టైంలోనే వీళ్ళకి 5,000 లోపలికి అన్నం తింటున్నారని అంటున్నారు. అంటే మిగతా టైమ్స్ లో వీళ్ళకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ అనేది ఉండదు. సో ఏ పని దొరికిన వాళ్ళకి పని చేసుకుంటారు, లేకపోతే వాళ్ళకి అసలు ఇంకా దారి లేదు. ఏ రకంగా కృషి చేస్తే వాళ్ళకి ఫైనాన్షియల్ గా, అందుకని గవర్నమెంట్ పనులు కల్పించాలి, కల్పించి వాళ్ళకు ఏ రకంగా పనులు చూపిస్తే బాగుంటది అంటారు వాళ్ళకి? ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు గవర్నమెంట్ అండర్ ఇదే కదా. సో అట్లా దానికి ఆర్ట్ దాంట్లో కూడా కొన్ని మంచి క్యాప్షన్ కొటేషన్స్ ఉంటాయి, అవి రాయించడము, లేదంటే వాల్స్ పైన కూడా మంచి మంచి మనకు ఉపయోగపడేలాగా అవేర్నెస్ పెంచేలాగా కొన్ని వాల్స్ పైన రాయించడం, అట్లాంటివి కూడా పని కల్పించవచ్చు. అంటే అది చూస్తున్నంతసేపు పిల్లలు అటు వెళ్తే ఇటు వెళ్తే చూస్తుంటారు కదా. సో మంచి థాట్స్ వచ్చే విధంగా కొన్ని ఉంటే బాగుంటుందేమో నాకు చిన్న ఒపీనియన్ అది. ఇప్పుడు కళాకారుల్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఈ మీలాగా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ పెట్టి వేరే వాళ్ళకి విద్యను అందించడం కావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి. దాని నుంచి ఇన్కమ్ సోర్స్ అనేది బాగానే ఉంటుందంటారా పరిస్థితి? ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు అంటే ఒకళ్ళకి పెద్ద ఆర్ట్ ఎవరికైనా నచ్చింది అనుకోండి, ఒక బయర్స్కి ఒకళ్ళ టేస్టే వెళ్తుంది. సో వాళ్ళు కూడా 10 మంది ఆర్ట్ వర్క్స్ చూడాలి, చూస్తే నచ్చిన ఆర్ట్ వర్క్స్ ఉంటే ఆర్డర్స్ చేసుకుంటే కూడా బాగుంటది కదా. అంటే ఒకళ్ళే టైప్ అవుతుంటారు, వాళ్ళు వేరే వాళ్ళ దాకా రానివ్వరు. దీనికి ఆన్లైన్ వ్యవస్థలు కూడా వస్తున్నాయి. అది కూడా కొంచెం ప్లస్ అయింది ఈ మధ్య కాలంలో. చాలా మంది ఇన్స్టాలో వీటిల్లో కూడా చూపెడుతున్నారు, ఎవరికి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయిపోయింది ఆన్లైన్. మీరు ఏమన్నా చేశారు అలా ఏమన్నా ఆన్లైన్ గానీ ఇలాంటి ఏమన్నా ట్రై చేస్తారు? ఆన్లైన్ నేను ఇప్పటిదాకా కమర్షియల్ వైపు ఇప్పుడు వెళ్ళలేదు, అంటే శాంపుల్ వర్క్స్ చేసి ఉన్నాను నేను. సో పిల్లలకు నేర్పించాలి. సో కమర్షియల్ నాకు అంటే అది కాకుండా అంటే ఏం చేయాలి, అంటే సబ్జెక్ట్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, నేను 10 మందికి ఎట్లా చెప్పాలి, వాళ్ళని ఎట్లా డెవలప్ చేయాలి, అంటే అదే వ్యూ పాయింట్లో సంపాదించాలి అట్లా అనేది నాకు ఇప్పుడు రాలేదు. ఇప్పుడు ఈ కళారంగంకి సంబంధించి చిత్రకళాకారులకి మూవీస్ సైడ్ కూడా ఆపర్చునిటీస్, చాలా రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంది, కొత్తగా ఇప్పుడు ఏదైనా ఎక్కువ అంత సెట్ డిపార్ట్మెంట్ మీద ఆధారం డిపెండ్ అయిపోయింది. సో దీనికి కూడా ఒక డిజైన్ అనేది అవసరం పడుతుంది మూవీ సైడ్, ఇటు సైడ్. సో అటు సైడ్ కూడా కొంతమంది వెళ్తూ ఉన్నారు, కానీ అక్కడ ఎక్కువ ప్రోత్సాహం అనేది, సపోర్ట్ అనేది లేదు అంటున్నారు. ఎప్పుడైతే ఉన్నారో పాత వాళ్ళే ఉండడం, అలాగే సెటిల్మెంట్ ఉంది అని చెప్పి. అది సెటిల్మెంటే ఉంటుంది, కొత్త వాళ్ళకి అవకాశాలు కొద్దిగా తక్కువ. అంటే ఉన్న వాళ్ళే, అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ వదులుకుని వేరే వాళ్ళకి తొందరపడి ఇవ్వరు కదా. ఎవరో మహానుభావులు పుణ్యాత్ములు అయితేనే వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు, నువ్వు చేసుకోమ్మా అని చెప్పి కదా. సో అది ఎవ్రీ దీంట్లో అలాగే ఉంటుంది. మీకు ఏమన్నా అలాంటి ఆపర్చునిటీస్ వచ్చినాయా? అలాంటి పెద్దవాయి అటువైపు? నేను అక్కడ దాకా వెళ్ళలేదు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, బట్ నేను వెళ్ళలేదు. అంటే అటువైపు ఆలోచించలేదు. ఎందుకంటే పిల్లల్ని ఆర్ట్ పంచాలనేది ఒక కాన్సెప్ట్ నాకు చాలా ఉంది. అంటే ఈ దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఫుల్ఫిల్డ్ గా వాళ్ళకి నేర్పించాలి. నాకు వచ్చిన విద్య నాకు వచ్చినంతలో. నీ దగ్గర ఉన్న విద్యని ఇతరులకు పంచాలి. అయితే కాసుల పద్మావతి గారు మీరు అకాడమీ పెట్టారు ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి. అంటే ఇంకా ఎంతమందికి ముందు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు చాలా మంది ఆర్ట్ వేయడం అంటే బొమ్మ వేయడమే కదా అనుకుని చాలా ఈజీగా అనుకుంటారు, కానీ చాలా పేషెన్స్, ఓపికతో కూడుకున్న ఇది, కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉండాలి, చాలా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తూ ఉండాలి. సో అలా వచ్చే స్టూడెంట్స్ లో ఉన్నాయంటారా? ఇప్పుడు బ్రహ్మాండంగా బుజ్జి పిల్లలు వస్తారు నా దగ్గర. అంటే ఫస్ట్ కొంచెం అల్లరి చేసినా చెప్తూ దాన్ని అంటే కొంచెం కంట్రోల్, అంటే తిట్టడం కొట్టడంతో కాదు, అంటే మంచి మాటలు తిట్టే వాళ్ళకి ఇచ్చే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసి నా వైపుకి తిప్పుకుంటాను. బాగా చేస్తారు. అంటే కొంచెం అలర్ట్ అంటే స్ట్రిక్ట్ గా ఉండను,
సో ఆడత పాడుతూ నేర్చుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఎందుకు స్కూల్లో ఎట్లా అవి తప్ప తిట్లు కొట్టడం ఇవన్నీ మామూలే కదా. సో ఆర్ట్ నేర్చుకునే దగ్గర కూడా ఎందుకు స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పి ఆడుతూ పాడుతూనే వాళ్ళలో కలిసిపోయి నేను నేర్పించే అంటే ప్రయత్నం ఇప్పుడున్న చేస్తాను. జనరేషన్ పేషెన్స్ తో అంత లేదు కదా. మామూలుగా కొన్ని రోజులు స్టార్టింగ్ లో ఉంటారు, తర్వాత అంత పేషెన్స్ ఉండదు. పెద్దవాళ్ళు కూడా అలాగే ఉన్నారు కొంతమంది. వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయి, బయట టెన్షన్స్ ఎక్కువైపోయి, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. ఎందుకంటే ఇది చేయాలంటే ఒక ప్రశాంతమైన పీస్ఫుల్ మైండ్ తో, మీరు కూడా అంతే కదా, ఇంత పెద్ద పెద్ద పెయింటింగ్స్ వేసారంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి. దీనికి ఏమైనా మెడిటేషన్ ఇలాంటివి ఏమైనా మెయింటైన్ చేయాలంటారా? వీటికి అంత అవసరం లేదు. ఆర్ట్ అంటేనే మెడిటేషన్. మనం ఒక ఆర్ట్ చేసినామంటే కంప్లీట్ ఇన్వాల్వ్ అయిపోతాం కదా దాంట్లో. సో అదే ఒక మెడిటేషన్. సపరేట్ గా మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది దీంట్లో మనం కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే దిస్ ఇస్ వెరీ బిగ్ మెడిటేషన్. స్ట్రెస్ రిలీఫ్, స్ట్రెస్ రిలీఫ్ చాలా ఉంటది. మనకి ఎటువంటి ప్రయోజనం మర్చిపోతుంటాం. కరెక్ట్. ఎందుకంటే ఒక బొమ్మ వేసినామంటే ఆ బొమ్మ కరెక్ట్ గా రావాలంటే మనం ఎంత పేషెన్స్ తోటి వేస్తే, ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే ఆ బొమ్మ బయటకు వస్తుంది. ఆ అద్భుతం అనేది చాలా చాలా కష్టమైన ఇది కూడా అంటారు దీన్ని. ఆ కళ వేయడం అనేది కూడా అంత ఈజీ కాదు, అందరికి రాదు. అయితే సులభతరంగా నేర్పించడానికి ఉంటారు కదా ఎవరో ఒకళ్ళ గురువులు. ఈజీ మెథడ్స్ ఇప్పుడు చాలా యూట్యూబ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా ప్లస్ అవుతుంది. ఇప్పుడు వెనకటప్పుడు మాత్రం లేవు కాబట్టి చాలా కష్టపడ్డాము. ఇప్పుడు అన్ని ఈజీవే అయిపోయింది. ఇంట్రెస్ట్ ఒక్కటే పిల్లలకి ఉండాలి, ప్లస్ టైం ఉండాలి. టైం క్రియేట్ చేసుకోవచ్చు మనం అంటే వర్క్స్ అన్ని ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని, పిల్లలైనా కూడా హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఒక 1 hour దీనికోసం టైం స్పెండ్ చేయొచ్చు ఇఫ్ ట్రూలీ ఇంట్రెస్టెడ్ ఉంటే. అదే ఇప్పుడు ఆన్లైన్ లో క్లాసెస్ కూడా పెట్టి అలా ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా మీ అకాడమీ నుంచి? నాకు ఆన్లైన్ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, ఆఫ్లైనే ఇంట్రెస్ట్. పిల్లలు ఎదురుగుండా ఉంటారు, ఏ తప్పు చేసినా మన దగ్గర ఉండి కరెక్షన్స్ చేస్తాం కాబట్టి నాకు ఎక్కువ ఆఫ్లైనే ఇంట్రెస్ట్. ఇప్పుడు చాలా ఉంది, ఇప్పుడు పర్యావరణానికి కూడా చాలా ప్రమాదం ఈ ఫ్లెక్సీలు, కెమికల్స్తో ఇవన్నీ చేస్తుంటారు. ఇప్పుడు ఎందుకు ఇటువైపు వాళ్ళు ప్రోత్సాహం ఎందుకు ఉండట్లేదు? అంటే టైం సెన్స్ గురించి అంటారా? టైం గురించి ఆలోచిస్తున్నారా ఎక్కువ? అంటే సెకండ్స్ లో ప్రింట్ ఇచ్చేస్తున్నాం ఫ్లెక్సీ. దీనికి టైం టేకింగ్ కదా. ఇప్పుడు క్లాత్ పైన వేసాలి బ్యానర్స్ అంటే టైం టేకింగ్. అంటే దేనికి ఇంపార్టెన్స్ దానికే ఉంది, ఫ్లెక్సీకి ఉండే ఇంపార్టెన్స్ దానికే ఉంది. ఇప్పుడు బ్యానర్స్ చేసే వాటికి బ్యానర్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాకపోతే వీళ్ళు మ్యాండేటరీ మన అనుకున్న టైంకి అన్ని ఇవ్వగలిగితే అదే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇవ్వలేనప్పుడు ఫ్లెక్సీకి వెళ్తారు కదా. సో మొత్తానికి మీరైతే వరల్డ్ రికార్డ్స్ 320 పైబడి సాధించారు. చాలా ఇంకా ముందు ముందు అచీవ్మెంట్స్ ఇంకేం సాధించాలన్నారు? ప్లాన్స్ ఏమున్నాయి? ఇంకా ప్లాన్స్ కొత్త కొత్త కాన్సెప్ట్స్ చేయాలి. ఆల్రెడీ 2 స్టార్ట్ చేశాను కొత్త కాన్సెప్ట్స్ వరల్డ్ రికార్డ్స్ కోసంగా. ఇంకొంచెం టైం తీసుకొని ఇవన్నీ కంప్లీట్ చేసి కొత్త కాన్సెప్ట్స్ తోటి మళ్ళీ రికార్డ్స్ తీసుకొని 500 రికార్డ్స్ చేయాలని టార్గెట్ కమింగ్ 2 years లో. మీరు అంటే ఈ క్రాఫ్ట్ వర్క్ లే కాకుండా ఇంకో కొత్తగా ఏమైనా క్రియేట్ చేయబోతున్నారా? అదే కొత్త కాన్సెప్ట్స్ ఇప్పుడు ఈ పిస్తా షెల్స్ ఈమెక్స్ కాకుండా కొత్త కాన్సెప్ట్స్ 2 క్రియేట్ చేస్తున్నాను. ఇవన్నీ పిస్తా షెల్స్. ఇవన్నీ పిస్తా షెల్స్. ఓకే. ఇది పిస్తా షెల్స్ అన్ని వినాయకుళ్ళే. ఇది మనం తినేసి పొట్టు పడేస్తాం కదా, దాంతో చేసిన ఆర్ట్ వర్క్స్. అంటే అంత చిన్న దాని మీద చేశాను. చాలా కాన్సంట్రేషన్ ఉండాలి కదండి. ఇది ఉండాలి. అసలు ప్రతి అన్ని వినాయకుడు, అన్ని వినాయకుళ్ళే. వినాయకుడు 108 9 hours లో చేశాను అది. ఓకే. అసలు ఇది కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందంటే యోగా డే సంబంధించి నా పిస్తా షెల్స్ పైన యోగా సంబంధించిన పోస్టర్స్ ఉంటాయి కదా, అవి చేశాను. తర్వాత మా చిన్న చిన్న ఫ్లవర్స్ అవి చేశాను. తర్వాత వినాయకుడిని చేశాను. వినాయకుడు కూడా 2-3 చేసరికి నాకు ఇంట్రెస్ట్ పెరిగింది ఇంకా బాగా. సో ఒక డే తీసుకొని within 9 hours లో చేశాను. 9 hours లో చేశాను. 9 hours లో చేశాను. ఇప్పుడు మామూలుగా ఈ పెయింటింగ్ ఉంది కదండి మీ వెనకాల, ఇది టైం తీసుకుని అంటే టైం ఉన్నప్పుడు మాత్రమే చేసింది. ఇప్పుడు ఈ రికార్డ్స్ కోసం అంటే టైం చూసుకొని నేను చాలా ఫాస్ట్ గా అవుట్లైన్ ముందు స్కెచ్ చేసుకుంటారా? స్కెచ్ చేసుకోవాలి. పెన్సిల్స్ చేసిన తర్వాత మనం కలర్స్ లోకి వేస్తాము. ఆయిల్ పెయింటింగ్ అది. ఆయిల్ పెయింటింగ్ అంటే మనకి 2 రకాలు ఉంటాయి కదా. మన ఆయిల్ పెయింటింగ్ అంటే ఇప్పుడు వాటర్ అక్రిలిక్స్ వేరు, ఆయిల్ డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే ఇది ఆయిల్ లిన్స్డ్ ఆయిల్ తో వేస్తాము. ఇది పురాతనమైంది అంటే ఈజీ డ్రై అయ్యేది, ఈజీ మెథడ్స్ లో ఉంది మనకి అప్పట్లో బాటిల్లో వాటిలో వాడే ఆయిల్ పెయింటింగ్.
సో ఇప్పుడు ఇలాంటి రకరకాల వర్క్లు కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. అకాడమీస్ నుంచే డెవలప్ చేద్దాం అనుకుంటున్నారా? ఇంకేమన్నా కొత్తగా అకాడమీస్ పెట్టి బయట మార్కెట్లో ఏమన్నా ఇవి ఇప్పుడు ఇలాంటి పెయింటింగ్స్ కూడా మనకి మార్కెట్లో పెట్టి సేల్స్ ఉంటాయి, అలా ఏమన్నా సేల్స్ పెట్టాలని అనుకుంటున్నారా? కమర్షియల్ గా అయితే ఇప్పటిదాకా కూడా నాకు ఆలోచన లేదు, ఇంకా ముందు చేస్తానేమో తెలియదు నాకు నా ఇన్స్టిట్యూట్ నుంచి. సో మరి అంటే డిఫరెంట్ ఆర్ట్ అంటే అబ్స్ట్రాక్ట్స్ కానివ్వండి, ఇది అబ్స్ట్రాక్ట్స్ లో అంటే ఇది నా స్టైల్ నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఇలాగ డిఫరెంట్ గా చేయాలని ఆలోచన అయితే ఉంటది. సో ఇట్లాగే కొత్తగా ప్రయోగాలు చేసి అంటే ఇది ఎలా యూజ్ చేసేస్తారండి? ఇది నా ఓన్ స్టైల్, నేను రివీల్ చేయను. మీరు మీ ఓన్ స్టైల్ చెప్పారు, కానీ ఇది చూడడానికి అసలు మల్టీ కలర్స్ అంటే బ్రష్ తో యూజ్ చేస్తారు మొత్తం. బ్రష్ కాదు అది, అందుకే నా ఓన్ స్టైల్ తో చేశాను. ఇది ఏ రకంగా చేశారు మరి? అదే నా ఓన్ స్టైల్ ప్రాసెస్, అదే టెక్నిక్, అది నా ఓన్. అందుకని అది ఎగ్జిబిషన్స్ సపరేట్ గా నేను పెట్టే వరకు అది రివీల్ చేయను. అంటే చెప్పరు దీని గురించి. అది అంటే కళ కూడా అందరికి అది ఇది కూడా నా స్టైలే. ఓకే, ఇది ఒకసారి ఓకే. సో ఇలా రకరకాల పెయింటింగ్స్ వేస్తూ అకాడమీని కూడా ఇంకా అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తూ ఇంకా చాలా రివార్డులు సాధించి చాలా మందితో ప్రశంసలు పొందాలని మా వన్ టీవీ తరపు నుంచి కూడా ఇంకా ముందుకెళ్తూ చాలా మందికి విద్యను అందివ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సో మీరు మీ కళారంగానికి సంబంధించి ఏమన్నా సపోర్ట్స్ కానీ ఎవరి నుంచి ఏదైనా కావాలంటే ఏ రకంగా వీళ్ళు ముందుకు వెళ్ళడానికి బాగుంటుందని మీ ఒపీనియన్? లాస్ట్ ఇయర్ నేను రామాయణం సీజన్ 1 లాస్ట్ ఇయర్ చేశాను. ఓకే, ఫ్రీ కాంపిటీషన్, అది ఆన్లైన్. 650 బడ్డింగ్ ఆర్టిస్ట్ కానీ ప్రొఫెషనల్స్ కానీ వాళ్ళు చేశారు, పార్టిసిపేట్ చేశారు నా దీంట్లో రామాయణం సీజన్ 1లో. మొన్న రీసెంట్గా రామాయణం సీజన్ 2 చేశాను, అప్పుడు 2270+ ఎంట్రీస్ వచ్చాయి. సో అసలు చాలా స్ప్రెడ్ అయింది చేయాలనే కాన్సెప్ట్. అంటే రామభక్తుల్ని అంతమంది నా ఇన్స్టిట్యూట్ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తాను. నా ఇన్స్టిట్యూట్లో రామాయణం సీజన్ 2 పార్టిసిపేట్ చేసినందుకు, సీజన్ 1 పార్టిసిపేట్ చేసినందుకు కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సీజన్ 3 కూడా ముందు ఉంటుంది, కంటిన్యూ లాస్ట్ వీక్ వరకు రామాయణం సంబంధించి చేయాలనేది నా కోరిక. ఈ కాన్సెప్ట్ నాకు ఎందుకు చేయాలనిపించిందంటే అయోధ్య గురించి అప్పుడు అవుతోంది, అంటే ఎండింగ్ దీంట్లో ఉంది. సో అప్పుడు మన అందరూ రామ అనుకునే బదులు అంటే రాముడు సంబంధించిన ఆర్టిస్టులు ఎవరైనా వేస్తే ఆ గంట సేపు రాముడు మైండ్ లో ఉంటాడు కదా. సో అది నాకు థాట్, అది 10 మందిలో నేను చేయగలిగినా నాది ఉడత భక్తిలా కొంచెం ఉంటుంది అని చెప్పి మొదలు పెట్టాను నేను లాస్ట్ ఇయర్. సో అది కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాను. నా ఇన్స్టిట్యూట్ నుంచి ఇంకా మ్యూజిక్ లో కూడా డెవలప్ చేయాలని. సో కాంపిటీషన్ పెట్టాలి అనుకున్నాను ఆఫ్లైన్లోనే, ఏదన్నా మన త్యాగరాజ గాన సభలో కానీ రవీంద్ర భారతిలో కానీ జడ్జెస్ని పిలిచి కొంచెం కాంపిటీషన్ పెట్టాలని కోరిక. సో యాజ్ సూన్ యాజ్ నేను పోస్టర్ రివీల్ చేస్తాను, ఎవరైనా సింగింగ్ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి అప్రోచ్ అవుతే నేను. ఓకే, అంటే మీకు ఇతరులు గవర్నమెంట్ నుంచి కానీ ఈ కళారంగానికి ఎటువంటి సపోర్ట్ ఉంటే బాగుంటుందని మీ అభిప్రాయం చెప్పండి చివరికి? కళారంగానికి గవర్నమెంట్ సపోర్ట్ చాలా అవసరం, చాలా అంటే చాలా అవసరం. గ్యాలరీస్ ఉన్నాయి, అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఉమెన్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో పర్ డే 4000, ఈసీ ఉంటే 6000. సో అలా ఉంది రేట్స్. ఆ స్టేట్ గవర్నమెంట్ అంటే కంప్లీట్గా కొంచెం ఉమెన్స్కి అప్పుడప్పుడు ఫ్రీగా పెడితే, సో మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. చాలా మంది బయటకు వస్తారు ఆర్టిస్టులు. ఇప్పుడు కొన్ని గ్యాలరీస్ అన్నా ఉండాలి అలాగా అని అనిపిస్తుంది. ఇప్పుడు పర్ డే 6000 4000 అనుకోండి, ఇప్పుడు 3 డేస్కి 4000 వేసుకున్నా కూడా 12,000 రూపీస్ పే చేయాలి. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటా అంటే ఉమెన్కి ఎంత సపోర్ట్ చేస్తారు? చేయరు కదా, ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు. సో నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు బయటికి రావాలి, ఉమెన్ ఆర్టిస్టులు అంటే. సో కొంచెం గ్యాలరీస్ రేట్స్ తగ్గితే తప్ప ఉమెన్ ఆర్టిస్టులు బయటకు రాలేరు. కొంతమంది అంటే డబ్బు ఉన్న వాళ్ళు బయటికి వస్తారు, వాళ్ళు ఎలాగైనా వచ్చేస్తారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బందులు. సో గవర్నమెంట్ సపోర్ట్ కొంచెం అంటే ఇయర్లీ ఒక కొన్ని డేస్ ఉమెన్స్ కి కేటాయిస్తే
సో ఆ డేస్లో కొంచెం ఉమెన్ ఆర్టిస్టులు బయటకు వస్తారు, ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా మంచి మంచి వర్క్స్ చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే అబ్బాయి ఎంత చేసుకుని ఇంట్లో ఏం పెట్టుకుంటాం అని చెప్పి అంటే అదే మూడ్లో ఉంటున్నారు చాలామంది. నాతో మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది అదే మూడ్లో ఉన్నారు. ఈ సపోర్ట్ దొరికింది అనుకోండి గవర్నమెంట్ నుంచి, అంటే రేట్ తగ్గించు, మినిమం వాళ్ళకి ఖర్చులు ఉంటాయి మనకు తెలియదు, అంటే కొద్దిగా సపోర్ట్ ఉమెన్ కోసం ఉంటే ఆర్టిస్టులు బయటకు వస్తారు. అందులోంచి వాళ్ళకి సేల్స్ కానీ అదేనా గవర్నమెంట్ కొంచెం మాకు దారి చూపిస్తే కొంచెం సపోర్ట్ చేసి బాగుంటుందేమో అని నా ఒపీనియన్. సో మొత్తానికి అయితే ఇంకా ముందుకెళ్ళి ఇంకా చాలా మీరు అకాడమీ కాసుల చిత్రకళ అకాడమీ కూడా మరిన్ని బ్రాంచ్లుగా అభివృద్ధి చెందాలని, ఇంకా కొత్త కొత్తగా ఏవో మీ గోల్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఒకటి, ఇంకా కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటన్నిటితో ముందుకి రికార్డ్స్ 500 రికార్డ్స్ దాటాలని మనస్ఫూర్తిగా 1TV ప్రేక్షకుల నుంచి మీ చిత్ర కళాకారులు మీ తోటి వాళ్ళతో కూడా అందరితో ఇంకా పోటీగా కాంపిటీషన్గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 1TV నుంచి. సో మాకు మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కాసుల పద్మావతి గారు. సో మరో గెస్ట్తో మేము ముందుంటాం. అటిల్ దిస్ ఇస్ వర్మ సైనింగ్.